Okay, my name is Ganesh. I'm going to teach management classes. ఓకే, మీకు తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేనేజ్మెంట్ కోర్సు ఎంబీఏ కానీ బీబీఏ కానీ వేరేజ్ డిప్లొమా హోల్డర్స్కి మీకు మేనేజ్మెంట్ కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్, ఫర్ బీటెక్ స్టూడెంట్స్ ఆల్సో. సో మేనేజ్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇవాళ నేను గోయింగ్ టు టీచ్ అనమాట. మేనేజ్మెంట్ అంటే సింపుల్ డెఫినేషన్, గెటింగ్ థింగ్స్ డన్ త్రూ ద పీపుల్ బై కోఆర్డినేటింగ్ దేర్ యాక్టివిటీస్. ఓకే, సో ఇక్కడ మనం ఇవాళ టుడేస్ టాపిక్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అంటే బేసిక్గా మేనేజ్మెంట్కి ఉండేటువంటి ప్రాథమిక లక్షణాలు అనమాట. ఓకే, ఆల్టర్నేటివ్లీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది తెలుగు ఇంగ్లీష్లో చెప్తే అని నా ప్రయత్నం అనమాట. ఓకే, వీటిని సులభంగా గుర్తుపెట్టడానికి అంచేత నేను తమ్నైల్ కూడా నేను గుర్తుపెట్టుకునేలాగా వర్డ్స్ పెట్టాను. డిఏడి యుయు ఎస్ఆర్సి ఎస్ఓఈ ఎస్ఐఈ అంటే డాడ్ యుయు ఎస్ఆర్సి ఎస్ఓఈ ఎస్ఐఈ. మొత్తం టోటల్ 14 letters. ఈచ్ లెటర్ ఇండికేట్స్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్స్లో మీరు మర్చిపోరు. 14 ప్రిన్సిపల్స్కి 14 ప్రిన్సిపల్స్ కూడా విత్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫస్ట్ థింగ్, ఫస్ట్ ప్రిన్సిపల్ డి ఫర్ 14 ప్రిన్సిపల్స్లోనూ ఫస్ట్ది డి అనమాట. డాడ్ యూయు ఎస్ఆర్సి ఎస్ఓఈ ఎస్ఐఈ అని చెప్పాను కదా. సో డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి? శ్రమ విభజన. ఆర్ వర్క్ చేసే ఏదైతే పెద్ద పని ఉందో దాన్ని స్ప్లిట్ చేసి చిన్న చిన్న భాగాలుగా చేస్తే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో టైలర్ ఏం చేశాడు? గుండు సూదుల కంపెనీకి వెళ్ళాడు అనమాట. ఆయన ఫ్రెంచ్ ఇంజనీర్, ఆయన ఫ్రాన్స్లో ఇంజనీర్ అనమాట. సో ఆయన ఒక గుండు సూదుల కంపెనీకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే అక్కడ 20 people ఆర్ మేకింగ్ పిన్స్ అనమాట. అంటే మన గుండు సూదులు అంటే తెలుసు కదా, చేస్తున్నారు. మార్నింగ్ టు ఈవినింగ్ ఈచ్ పర్సన్ మ్యానుఫ్యాక్చరింగ్ 20 pins అనమాట. ఒక్కొక్క వర్కరు మార్నింగ్ స్టార్టింగ్ ఏదో 9 to 4 షిఫ్ట్ సిస్టంలో అతను ఒక 20 pins తయారు చేస్తాడు. అలాగా 20 people ఆ యాక్టివిటీస్ చేస్తున్నారు. టోటల్ అవుట్పుట్ వచ్చి 400 pins. అప్పుడు అబ్జర్వ్ చేశాడు అతను. అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆ గుండు సూది తయారు చేసే ప్రాసెస్లో ఒక 10 steps ఉన్నాయన్నమాట. ఆ ప్రాసెస్లో అంటే నీడిల్ని ముందు తయారు చేయడం, దాన్ని పీసెస్కి కట్ చేయడం, మళ్ళీ దాన్ని షార్పెన్ చేయడం, దానికి హెడ్ని మళ్ళీ దాన్ని గ్రైండింగ్ చేయడం, దాన్ని మళ్ళీ పాలిష్ చేయడం, ఇలాగ యాక్టివిటీస్ ఒక 10 యాక్టివిటీస్ ఉన్నాయి. ఫైనల్గా అవుట్పుట్ వచ్చి గుండు సూది వస్తుంది. సో ఎవ్రీ వర్కర్ ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. అంటే అందరూ కూడా ఆ నీడిల్గా తయారు చేస్తున్నారు, నెక్స్ట్ పీసెస్కి కట్ చేస్తున్నారు, నెక్స్ట్ పాలిష్ చేస్తున్నారు, పిన్ చేస్తున్నారు, హెడ్ తయారు చేస్తున్నారు, ఫైనల్గా గుడిసో తయారు. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే ప్రతి వ్యక్తి అన్ని పనులు తనే చేసే బదులు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పనిని కనుక చేస్తే ఇట్ విల్ బి మోర్ ప్రొడక్టివ్ అని అనిపించింది. దట్ ఈస్ కాల్డ్ డివిజన్ ఆఫ్ వర్క్ అనమాట. ఇంకా అర్థమైందా? ఈ ప్రాసెస్లో ఫైనల్గా ఆ అబ్జర్వేషన్లో ఆ కేస్ స్టడీలో తేలింది ఏంటంటే అంతకుముందు ప్రతి వ్యక్తి అన్ని పనులు తనే చేసే వ్యక్తి ఒక్కొక్క పనిని ఒక్కొక్కరు పంచుకోవడం వల్ల డ్రాస్టికల్గా 500 times పెరిగిందనమాట అవుట్పుట్ వచ్చి. మ్యాక్సిమం ఒక 20,000 pins తయారయ్యాయి సింగిల్ డేలో. ఇదివరకు ఎంత అవుట్పుట్? ఓన్లీ 400 pins. సో దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ డివిజన్ ఆఫ్ వర్క్ అనమాట. దట్ ఈస్ ద ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్. అంచేత డివిజన్ ఆఫ్ వర్క్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్గా పెట్టారు. నెక్స్ట్ ఏ మీన్స్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ మీన్స్ అధికారం, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. ఓకే, రెండు పక్కనే ఉంటాయి. సేమ్ కాయిన్కి 2 sides ఆఫ్ ఎ సేమ్ కాయిన్ అంటాం. సో అథారిటీ అనేది మనకు ఉన్నటువంటి అధికారం. ఒక పని చేయాలంటే మనకి కొంత అధికారం ఉండాలి, ఒక పవర్ ఉండాలి. అంటే మనం వీ హ్యావ్ టు డిసైడ్ హౌ టు డూ ఇట్, అది మనకి ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ అథారిటీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ the responsible person to our superiors.
because he is giving us a work, we should complete it within the time and we have to షో ద రిజల్ట్ టు ద సుపీరియర్. సో రెస్పాన్సిబిలిటీ అనేది, అథారిటీ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కడైతే అథారిటీ ఉంటుందో అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎక్కడైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అక్కడ అథారిటీ ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే వెన్ అథారిటీ ఎక్కువైపోయింది అనుకోండి, సపోజ్ ఇచ్చిన అథారిటీ ఎక్కువైంది, రెస్పాన్సిబిలిటీ తక్కువైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతను డిక్టేటర్ అవుతాడు, ఆ వర్కర్. ఇఫ్ యూ గివింగ్ మోర్ పవర్ అండ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్, రెస్పాన్సిబిలిటీ ఏం అడగలేదు మీరు, సపోజ్ ఎంతవరకు వచ్చింది, ఏమైంది, అడగట్లేదు మీరు యాజ్ ఎ సుపీరియర్, దెన్ ఏమవుతుంది, అతను ఈజ్ నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట. సో ఈ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. సో ఈ బికేమ్ ఏ డిక్టేటర్. అండ్ బై రివర్స్లో ఒకవేళ ఇఫ్ యూ గివ్ లెస్ అథారిటీ అండ్ హీ హ్యాస్ టు ఫేస్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని అనుకోండి, సపోజ్ బేర్ మోర్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, అప్పుడేమవుతుంది, అతను స్లేవ్ అయిపోతాడు, బానిస. అంటే మీరు పని చేయమంటున్నారు కానీ మీరు అతనికి కావాల్సిన సదుపాయాలు చేయట్లేదు, అతనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అతనే అన్నీ చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. సో అక్కడ ఏమవుతుంది అనమాట, రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువైపోయింది, బాధ్యత ఎక్కువైపోయింది, అధికారం తక్కువైపోయింది. అప్పుడు ఏమవుతాడు, అతను ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, మొనోటనస్ అయిపోతాడు, బోర్డమ్ అయిపోతుంది అనమాట అతనికి. సో ఏంటంటే అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి బ్యాలెన్స్డ్. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. అవుట్ ఆఫ్ 14 ప్రిన్సిపల్స్లో సెకండ్ ప్రిన్సిపల్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చి డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ తెలుగులో. డిసిప్లిన్ ఇన్ వాట్ సెన్స్? ఇక్కడ డిసిప్లిన్ అంటే ఏంటంటే వర్కర్స్కి వాళ్ళు చేసే వర్క్ ఏంటో తెలియాలి, క్రమశిక్షణతో కూడిన ఆ ఎక్విప్మెంట్ని వాళ్ళు వాడాలి. వర్క్ ప్లేస్లో హెజార్డస్ ప్లేసెస్లో వాటిలోనూ కంపల్సరీ దే షుడ్ హ్యావ్ ప్రికాషనరీ మెజర్స్. దే షుడ్ టేక్ ప్రికాషనరీ మెజర్స్. హెల్మెట్స్ వేర్ చేయాలి, ధరించాలి, లేకపోతే గ్లౌస్ వేసుకోవాలి, లేకపోతే షూస్ వేసుకోవాలి. ఇలాగా కొన్ని డిసిప్లినరీ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అవి చేస్తేనే అక్కడ ఆర్గనైజేషన్కి స్మూత్గా వెళ్తాయి ఫంక్షన్స్. అదర్వైజ్ హెజార్డస్ ఫంక్షన్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కంపెనీలు ఉన్నాయనుకోండి, మెడికల్ కంపెనీ అన్నింటిలోనూ ట్యాబ్లేషన్ ఫార్మేషన్స్ చేసేటప్పుడు ఏమవుతుందన్నమాట, సో మెనీ పౌడర్స్, వాటి వల్ల కొంత సఫికేషన్ వస్తుంది. సఫికేషన్ వచ్చి కొంతమందికి కళ్ళు తిరిగిపోతాయి, కొంతమందికి ఊపిరి ఆడదు, కళ్ళు మండుతాయి. సో అలాంటి చోట గాగుల్స్ వేర్ చేయాలి, మాస్కులు కట్టుకోవాలి, అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ దే అగైన్ బ్యాక్ టు డూ దేర్ వర్క్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ క్రమశిక్షణ అన్ని రకాలుగా, టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయటం, ఆ మెటీరియల్ని సరిగ్గా మనం వాళ్ళు గైడ్లైన్స్, సుపీరియర్ ఏ గైడ్లైన్స్ అయితే చెప్పారో దాని ప్రకారం మన వర్కర్స్ వర్క్ చేసి దాన్ని పూర్తిగా క్రమబద్ధంగా చేయడం అనేది దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. ఓకే, నెక్స్ట్ యూ. ఫస్ట్ యూ అండ్ సెకండ్ యూ అనమాట, DADUU. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. యూ మీన్స్ యూనిటీ ఆఫ్ కమాండ్. యూ ఫర్ యూనిటీ ఆఫ్ కమాండ్. కమాండ్ అంటే ఏంటి? ఒక ఆర్డర్ అనమాట, ఒక రకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక కమాండ్ అనమాట. మన సుపీరియర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక ఐ మీన్ దాన్ని తెలుగులో ఏమంటారంటే యాక్చువల్గా ఒక కమాండ్ అంటే తెలుసు కదా మీకు. సో కమాండ్ అనేది, ఆ కమాండ్ అనేది ఒక వ్యక్తి నుంచి రావాలి, ఆజ్ఞ. ఓకే, ఆజ్ఞ అనేది ఒక వ్యక్తి నుంచి రావాలి. ఆజ్ఞ ఇన్ ది సెన్స్ ఏంటంటే, ఓ యూ షుడ్ డూ ఇట్ అని చెప్పి ఒక మేనేజర్ చెప్పాడు. నో ఇట్స్ నాట్ ద రైట్ వే, యూ హ్యావ్ టు డూ ఇట్ అని అనదర్ మేనేజర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెటింగ్ మేనేజరు, ఒక ఫినాన్షియల్ మేనేజర్ వచ్చారు, అతను ఒక వర్కర్. లేకపోతే ప్రొడక్షన్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజర్ వచ్చారు, అది కాంబినేషన్ అనమాట. సో ప్రొడక్షన్ మేనేజర్ కనిసేపు ఏంటి, క్వాలిటీ మెయింటైన్ చేయాలంటాడు. మార్కెటింగ్ మేనేజర్ అంటే ఏంటి, తక్కువ ఎక్స్పెన్సెస్ తోటి ఎక్కువ క్వాలిటీ రావాలంటాడు. సో ఎక్కువ క్వాలిటీ రావాలంటే కంపల్సరీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో క్వాలిటీ రావాలంటే, సో అక్కడ ఒక క్లాష్ వస్తుంది. సో వాళ్ళిద్దరు ఇచ్చే దాంట్లో ఏదైనా అంబిగ్యూటీ ఉందనుకోండి, వర్కర్ విల్ బి కన్ఫ్యూజ్డ్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర నుంచే మనకి ఆజ్ఞలు రావాలి. సో మెనీ పర్సన్స్ నువ్వు ఇది చేయంటే అది చేయని ఒక 4-5 డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, అక్కడ నో వర్క్ ఎట్ ఆల్ అనమాట. ఎవరి మాట వినాలో వర్కర్కి తెలియదు, ఈ విల్ బి కన్ఫ్యూజ్డ్ అనమాట. సో యూనిటీ ఆఫ్ కమాండ్ మీన్స్ ఆజ్ఞ అనేటువంటిది ఒక వ్యక్తి నుంచి మనం తీసుకోగలగాలి. దట్ ఈస్ ద ఫోర్త్ ప్రిన్సిపల్. అండ్ ఫిఫ్త్ ప్రిన్సిపల్ వచ్చేసరికి యూనిటీ ఆఫ్ డైరెక్షన్.
యూనిటీ ఆఫ్ డైరెక్షన్ మీన్స్ ఏంటి? ఏ పనైనా అందరూ కలిపి ఒకే పనిని చేయాలనుకున్నప్పుడు ఏ డైరెక్షన్లో చేయాలో ఆ డైరెక్షన్లో చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏదో చిన్న ఫిజికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక టేబుల్ ఉందనుకోండి, సపోజ్ ఒక టేబుల్, స్క్వేర్ టేబుల్ ఉంది. స్క్వేర్ టేబుల్ని కొంతమంది ఇటు పుష్ చేస్తున్నారు, కొంతమంది ఇటు పుష్ చేస్తున్నారు, కొంతమంది ఇలా పుష్ చేస్తున్నారు, కొంతమంది ఇలా పుష్ చేస్తున్నారు, కొంతమంది లిఫ్ట్ చేస్తున్నారు, కొంతమంది కిందకి పుష్ చేస్తున్నారు, ఇలా పుష్ చేస్తున్నారు, ఇలా పుల్ చేస్తున్నారు. సో ఇది ఏమైందనమాట, ఇట్ ఈస్ నాట్ మూవింగ్ టు ఎనీ డైరెక్షన్, జస్ట్ ఇట్ విల్ బి ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది, కదలదు. అంటే దాని అర్థం ఏంటనమాట, నో డైరెక్షన్. సో కొంతమంది ఇటు అపోజ్ చేసి కొంతమంది ఇటు చేసి ఇలాగా వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటన్నమాట అర్థం, అందరూ ఆ పనిని చేసేటప్పుడు ఒకే నిబద్ధతతో ముందుకి ట్రావెల్ చేస్తేనే దట్ వర్క్ విల్ బి ఫినిష్డ్ అనమాట. యూనిటీ ఆఫ్ డైరెక్షన్ మీన్స్ అది. సో దిస్ ఈజ్ ద 5th ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ SDADUUSRC. ఈ ఎస్ మీన్స్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్స్ టు జనరల్ ఇంట్రెస్ట్స్ ఆర్ గ్రూప్ ఇంట్రెస్ట్స్ అంటాం అనమాట. ఓకే, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్స్ టు జనరల్ ఇంట్రెస్ట్స్ ఆర్ గ్రూప్ ఇంట్రెస్ట్స్. కొన్ని బుక్స్లో గ్రూప్ అని రాస్తుంది, కొన్ని బుక్స్లో జనరల్ ఇంట్రెస్ట్స్ అని రాస్తుంది. ఇంట్రెస్ట్స్ అంటే ఏంటి ఇక్కడ? మనం సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ ఉన్నాడు, ఆ వర్కర్కి వీకెండ్ ఫ్రైడే, సపోజ్ సాటర్డే సండే వచ్చింది, మండే అతనికి హీ హ్యాస్ టు డూ సంథింగ్ అనమాట. అంటే వర్క్ అతనికి ఉంది, మండే ఉంది, కానీ అతను ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఊరు వెళ్ళాల్సి వస్తుంటే లీవ్ అడిగాడు అనమాట. లీవ్ అడిగితే ఓకే వెళ్ళొచ్చు, కానీ మేనేజర్ చాలా డెమోక్రటిక్ లీడర్ అనమాట. మేనేజర్ తను ఏమంటాడంటే, సో మండే యూ హ్యావ్ టు డూ ఇట్, బట్ నీ వర్క్ కనుక ఇంపార్టెంట్ అయితే, వెరీ ఇంపార్టెంట్, వెరీ కంపల్సరీ, ఇట్ ఈస్ నీ యొక్క ప్రజెన్స్ అక్కడ ఉండాలి అని అనుకుంటే యూ కెన్ టేక్ లీవ్, అదర్వైజ్ ప్లీజ్ గో ఆఫ్టర్ టుమారో ఆర్ ట్యూస్డే ఆర్ వెన్స్డే అని చెప్తాడు మేనేజర్. సే ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అతను డిస్క్రిమినేట్ చేసుకుంటాడు అనమాట, ఏది నేను వెళ్ళాలా వద్దా అనేది. సో ఆల్వేజ్ కంపెనీలో ఉన్నాడు కాబట్టి, యాజ్ ఏ కంపెనీ ఎంప్లాయీ కాబట్టి, అతనిని కంపెనీ పోషిస్తుంది, అతనికి వర్క్ ఇస్తుంది, అతని కంపెనీ ద్వారా బోర్డు అంతా ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, శాలరీ రూపంలో. సో ఏంటంటే తన యొక్క పనిని మ్యాక్సిమం అవకాశం ఉంటే ఒక 2 డేస్కి పోస్ట్పోన్ చేసుకుని వర్క్ కంప్లీట్ చేసాక వెళ్దాం అనమాట. ఓకే, అర్థమైందా? అంటే సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్స్. ఇక్కడ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఏంటి? హీ హ్యాస్ టు గో టు హిజ్ విలేజ్ ఆన్ లీవ్ అనమాట, అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు స్టే హియర్ ఫర్ 2 more days ఇన్ ద కంపెనీ. ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ హీ మే గో టు హిజ్ విలేజ్ అనమాట, హీ మే టేక్ లీవ్. సో ఇక్కడ అతను డిస్క్రిమినేట్ చేసుకుని ఎప్పుడు కూడా తన యొక్క ఇంపార్టెన్స్ని, తన యొక్క పనుల్ని, ఏవైనా పర్సనల్ పనులు ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ అయితే తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ కంపెనీ యొక్క యాక్టివిటీసే ప్రైమరీ ఇంపార్టెన్స్ అనమాట ప్రతి వర్కర్కి. దట్ ఈస్ ద 6th ప్రిన్సిపల్. ఓకే, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్స్ టు గ్రూప్ ఇంట్రెస్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెమ్యూనరేషన్. రెమ్యూనరేషన్ అంటే ఏంటి? రెమ్యూనరేషన్ అంటే కన్సిడరేషన్ అంటాం, రెమ్యూనరేషన్ అంటాం, శాలరీ అంటాం, పర్క్స్ అంటాం, ఇవన్నీ రకరకాల పేర్లతో పిలుస్తాం అనమాట. రెమ్యూనరేషన్ అంటే ఏంటి? ప్రతిఫలం, చేసిన పనికి ప్రతిఫలం ఇచ్చేదే రెమ్యూనరేషన్ అంటాం. ఓకే, ఆ రెమ్యూనరేషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే కనుక, వర్క్ ఎంతైతే చేయించుకుంటున్నాడో దానికి ఈక్వల్గా కాంపిటేటివ్గా ఉండాలి. అంటే ఈ వర్క్కి ఇక్కడ సపోజ్ లేబర్ ఛార్జెసే ఉన్నాయనుకోండి, ఒక వర్కరు ఒక 5 hours వర్క్ చేస్తే అతనికి 1000 రూపీస్ ఇచ్చారనుకోండి. సపోజ్ ఇంకొక కంపెనీలోకి వెళ్తే అతనికి 500 ఇచ్చారనుకోండి. ఇట్స్ నాట్ ఫెయిర్ అనమాట. ఫెయిర్ వేజెస్ అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటనమాట, రెమ్యూనరేషన్ అనేది ఎంతసేపు కూడా వర్కర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అతను చేసిన వర్క్కి ప్రతిఫలం ఇచ్చి తీరాలి కంపల్సరీ. అంతేకాని వర్క్ చేయించుకుని ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడం అనేది ఇన్జస్టిస్ అనమాట. అంటే ప్రతిఫలంగా ఉండాలి. దీనికి ఏమని చెప్తారు? క్యారెక్టరిస్టిక్ అప్రోచ్ అని కూడా చెప్తుంటారు. అది మోటివేషన్ అని వాడచ్చు, ఇక్కడ కూడా వాడచ్చు. క్యారెక్టరిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి? ఒక హార్స్ వెళ్ళిపోతుంటుంది ఎదురుకి, దాన్ని మోటివేట్ చేయడానికి ఏం చేస్తాడు హార్స్ రైడరు? ఒక హార్స్ ట్రక్ అనమాట, ఐ మీన్ ఆ బండి మీద వెళుతున్నప్పుడు ఒక స్టిక్కి ఒక క్యారెట్ తోటి టై చేసి ఆ క్యారెట్ని ఇలాగా పట్టుకుని వెళ్తుంటాడు. హార్స్ హెడ్ ఇక్కడ ఉంటుంది, క్యారెట్ ఇక్కడ ఉంటుంది, స్టిక్ ఇలాగా. సో క్యారెట్ని చూసినప్పుడు అలా హార్స్ మూవింగ్ టువర్డ్స్ క్యారెట్ అనమాట. బట్ ఈ పర్సన్ కూడా వెహికల్ మీద ఉన్నాడు కాబట్టి ఇతను కూడా మూవ్గా ఎదురుకెళ్తుంటాడు.
సో ఏమవుతుందన్నమాట, ఇట్ నెవర్ రీచ్ ద క్యారెట్. కానీ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం హీ షుడ్ ఫీడ్ దిస్ క్యారెట్ టు ద హార్స్ అనమాట. కొంతసేపు అయిన తర్వాత క్యారెట్ పెట్టాలి హార్స్కి. పెడితే ఏమవుతుంది, ఓకే మనం ఇంత ట్రావెల్ చేస్తే వీ కెన్ గెట్ 1 క్యారెట్ అని హార్స్ అనుకుంటున్నాం. ఇన్ ది సేమ్ వే రెమ్యూనరేషన్ అనేది ఇట్ విల్ గివ్ మోర్ మోటివేషన్ అనమాట వర్కర్కి. నెక్స్ట్ డే తన వర్క్కి రావాలంటే ఈ వేళ చేసిన పనికి అతనికి రెమ్యూనరేషన్ రావాలి. డైలీ వేజెస్ అయితే అదే 1 మంత్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీకి శాలరీ ఇస్తేనే నెక్స్ట్ మంత్ హీ విల్ బి సర్వైవ్డ్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ హీ ఫీడ్ హిస్ ఫ్యామిలీ అనమాట. సో అతని అవసరాలు తీరాలంటే కంపల్సరీ హీ షుడ్ గెట్ సమ్ రెమ్యూనరేషన్ ఫ్రమ్ ద కంపెనీ అకార్డింగ్ టు హిస్ క్యాపబిలిటీ ఆర్ వర్క్ అనమాట. సో దిస్ ఈస్ ద 7th ప్రిన్సిపల్. ఓకే, అండ్ సి, నెక్స్ట్ సి, ఎస్ఆర్సి అనమాట. సి అంటే సెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే ఏంటి? సెంట్రలైజేషన్, డిసెంట్రలైజేషన్ అని 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ సెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటంటే కేంద్రీకృత వ్యవస్థ అని అంటాం. కేంద్రీకృత వ్యవస్థ. కేంద్రీకృత వ్యవస్థ అంటే అర్థం ఏంటి? అన్ని పనులు ఎవరెవరు ఎంతెంత చేసినా, అంటే డెలిగేట్ చేసినా, అంటే ఎవరికి ఏ పనులు అప్పు చెప్పినా, టాప్ మేనేజ్మెంట్ ఉంది. టాప్ మేనేజ్మెంట్లో జనరల్ మేనేజర్ ఉంటాడు. జనరల్ మేనేజర్ కింద మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ సమ్ వర్క్ అనమాట. సో ఆ వర్క్ అన్నీ చేసాక ఫైనల్గా జనరల్ మేనేజర్ ఈజ్ ద సెంట్రల్ పవర్ అనమాట. సో జనరల్ మేనేజర్ ఏదైతే కమాండ్స్ ఇచ్చాడో యాజ్ వెల్ యాజ్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చాడో ఆ గైడ్లైన్స్ అన్నిటి మీద అతనికి పట్టు ఉండాలన్నమాట. ఆ పట్టు లేకపోతే ఏమవుతుంది, ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు. సో ఏమవుతుందంటే సెంట్రలైజేషన్ లేకపోతే నో ఛాన్స్ టు ఎగ్జామిన్ వేర్ ద వర్క్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అనమాట. ఎక్కడ పిట్ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయింది వర్క్, లేకపోతే ఎక్కడ దానికి ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు వర్కర్స్, ఇవన్నీ తెలియవు అనమాట. సో ఫీడ్బ్యాక్ అవన్నీ ఉండాలంటే కంపల్సరీ ఆర్గనైజేషన్ సెంట్రలైజేషన్ అయి ఉండాలి. దిస్ ఈస్ ద 8th ప్రిన్సిపల్. ఓకే, సెంట్రలైజేషన్ ఈస్ ద 8th ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసరికి స్కేలార్ చైన్. చైన్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. స్కేలార్ చైన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ వర్కర్స్ వరకు. ఫ్లోర్ వర్కర్ అంటే ఎండ్ పాయింట్లో ఎవరున్నారో సెక్యూరిటీ గార్డ్ అనుకోవచ్చు, లేకపోతే వర్కర్ అన్స్కిల్డ్ లేబర్ అనుకోవచ్చు, ఎవరైనా కానీ. టాప్ మేనేజ్మెంట్ అంటే ఎండి, జనరల్ మేనేజర్, చైర్మన్, ఎనీథింగ్. సో ఆ స్ట్రక్చర్లో వీళ్ళ యొక్క ఎవరెవరికి రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ఎవరెవరికి అథారిటీగా ఉన్నారు, అంటే లేయర్స్ ఎలా ఉన్నాయి అంటే టాప్ మేనేజ్మెంట్, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో చెప్తాం. టాప్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా ఎంతసేపు ఏం చేస్తుంటుంది, పాలసీస్ తయారు చేస్తుంది అనమాట. అంటే ఓవరాల్ కంపెనీకి సంబంధించినటువంటి పాలసీస్ అన్నీ కూడా టాప్ మేనేజ్మెంట్ తయారు చేస్తుంది. మిడిల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఆ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెజరింగ్ చేసి వాటిని ఆబ్జెక్టివ్స్గా దాన్ని బైఫర్కేట్ చేసి దాన్ని చెప్పాలంటే ట్యాబ్యులేటింగ్ ద డేటా అంటాం కదా, డేటాని ట్యాబ్లెట్ చేయడం, అలాగా స్పెసిఫిక్ గోల్స్ కింద తయారు చేస్తుంది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. తయారు చేసి కింద ఆపరేటివ్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఎగ్జాక్ట్గా వర్క్ ఎవరైతే చేస్తారో కింద వర్కర్స్, సూపర్వైజర్స్ ఉంటారు, నార్మల్ స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి గైడ్లైన్స్ చేసి నువ్వు ఈ పని చేయాలి, ఇంత రావాలి టార్గెట్, ఇది మనకి ఫిక్స్ చేసాం, ఈ నెల ఇంత ప్రోడక్ట్ రావాలి, ఇవని చెప్తారు. సో ఈ స్ట్రక్చర్ అంతటిని కలిపి స్కేలార్ చైన్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఏ ఓవరాల్ టెంప్లెట్ అనమాట, ఒక స్కెలిటిన్ అనమాట. పైనుంచి కిందకి ఎవరెవరు ఏ లెవెల్స్లో ఎంతమంది ఉన్నారు మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి కంపెనీలోనూ కూడా పెద్ద ఆర్గనైజేషన్స్లో ఒక బోర్డు వాళ్ళ ఆఫీస్లో ఉంటుంది అనమాట, ఆర్గనైజేషన్ చార్ట్ అని ఉంటుంది. సో ఆర్గనైజేషన్ చార్ట్ మన ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేకపోతే మనం మినిస్టర్ లెవెల్స్ ఏవి తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ కింద ఎవరైనా డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లేకపోతే మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇండిపెండెంట్ మినిస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ సహాయ మంత్రులు ఉంటారు, ఆ కింద ఎంపీలు ఉంటారు. ఎంపీల తర్వాత కింద యువతల పక్క స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కింద మినిస్టర్స్, క్యాబినెట్ హోదాలో ఉన్నవాళ్ళు సహాయ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఉంటారు. అలాగే ఎగ్జిక్యూషన్లో చూసుకుంటే చీఫ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కింద ఆర్డీఓస్ కింద ఎంఆర్ఓస్ కింద రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కింద విఆర్ఓస్, విఆర్ఓ కింద విలేజ్ అసిస్టెంట్స్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అన్నమాట. సో ఇలాగ మనకి దిస్ ఈజ్ కాల్డ్ స్కేలార్ చైన్. సో ఈ స్కేలార్ చైన్ అనే దాంట్లో మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పవర్ ఎవరెవరికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎంత అథారిటీ ఉంది అని కనుక మనం వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్. స్కేలార్ చైన్ తర్వాత ఆర్డర్ అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఇందాక డిసిప్లిన్ అంటే అక్కడ వ్యక్తులు
ఎలా ఉండాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి అది. ఇక్కడ మెటీరియల్ ఆర్డర్ అనమాట. మెటీరియల్ ఆర్డర్ అంటే ఏంటి, ఏది కూడా వేస్ట్ చేయకూడదు. ఒక కంపెనీలో ఏది కూడా వేస్ట్ చేయకూడదు. అలాగే ఏది కూడా ఓవర్గా దాన్ని స్టోర్ చేయడం వల్ల మనకి ఓవర్ ఇన్వెంటరీ చేయకూడదు. అలాగే ఏదైనా అవసరానికి మనకి ఆ రా మెటీరియల్ కనుక ల్యాక్ ఆఫ్ దట్ పర్టికులర్ రా మెటీరియల్ అనుకోండి, ప్రొడక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఆర్డర్లీ ఉండాలన్నమాట. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా ఆర్డర్లో ఉండాలి. సో ప్రాసెసింగ్ కూడా ఆర్డర్లో ఉండాలి. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలాగే 4 స్టేజెస్ ఉన్నాయి అనుకోండి ప్రొడక్షన్లో. స్టేజ్ 1 ఇక్కడ ఉండి, స్టేజ్ 2 ఇంకో చోట ఉండి, స్టేజ్ 3 వేరే చోట ఉండి, ఇలా ఉంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అనమాట. ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు ప్రొడ్యూస్ ఎ సింగిల్ ప్రోడక్ట్. సో ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ షుడ్ బి ఇన్ ఏ ఆర్డర్లీ మేనర్ అనమాట. డిపార్ట్మెంట్స్ ఆర్డర్లో ఉండాలి అండ్ మెటీరియల్స్ కూడా ఆర్డర్లో ఉండాలి. అన్ని ఆర్డర్లో ఉంటే దానివల్ల స్మూత్ ఫంక్షనింగ్ అవుతుంది. ఆర్గనైజేషన్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా స్మూత్గా జరగడానికి చాలా అవకాశం ఉందన్నమాట. సో ఆర్డర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటి, సమానత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈక్విటీ ఇన్ ది సెన్స్ ఏంటంటే ప్రతి వర్కర్ని కూడా ఆ మేనేజర్, ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కాబట్టి ఇక్కడ సుపీరియర్ మేనేజర్ అవుతారు. సో మేనేజర్ అనేవాళ్ళు ప్రతి వర్కర్ని కూడా ఈక్వల్గా చూడాలి. అంటే ఎవరి మీద నెపోటిజం ఉండకూడదు, బంధుప్రీతి ఉండకూడదు, లేకపోతే ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఒకళ్ళకి ఫేవర్గా ఉండకూడదు, ఒకరిని దూరం చేయకూడదు. సో అలాగే జెండర్ ఫీలింగ్ ఉండకూడదు. మేల్ ఫిమేల్ ఆల్ షుడ్ బి ఈక్వల్. అదర్ జెండర్స్ ఆల్సో షుడ్ బి ఈక్వల్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈక్వల్ రెమ్యూనరేషన్ ఇవ్వాలి. ఈక్విటీ అంటే ఇక్కడ రెమ్యూనరేషన్లో ఈక్విటీ ఉండాలి. బిహేవియర్ని, అవతల వాళ్ళని మనం చూసే విధానంలో ఈక్వల్గా ఉండాలి. అందరినీ ఒకేలా చూడాలి, సమదృష్టితో చూడాలి. మేనేజర్ అనేవాడు చాలా బ్రాడ్ మైండెడ్ తోటి హీ హ్యాస్ సపోజ్ టు సీ ఆల్ ద పీపుల్ ఇన్ ఈక్వల్ మేనర్ అనమాట. సీ ఆల్ ది వర్కర్స్ విత్ ఇన్ హిస్ జ్యూరిస్డిక్షన్ ఆర్ హిస్ డిపార్ట్మెంట్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈజ్ ద ఈక్విటీ ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయన్నమాట. ఆ మూడింటిలో లాస్ట్ ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్. స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ఏంటి, ఒక వర్కర్కి ఒక మేనేజరు ఒక వర్క్ ఇచ్చి అతన్ని ట్రైన్ చేసి, ఇనీషియల్గా అతను ఫ్రెషర్కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఒక సీనియర్కి చెప్తారు. ఆ సీనియర్ అతనికి వర్క్ నేర్పుతాడు. అతను బాగా వర్క్ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అతన్ని మనం రిటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్స్ హీ గాట్ సక్సెస్ ఇన్ హిస్ వర్క్ అని అనుకోండి, సపోజ్ హీ సక్సెడెడ్ ఇన్ హౌ టు డూ ఇట్ వర్క్, చాలా క్యాజువల్గా వర్క్ చేసేస్తాడు. సో అప్పుడు ఏం చేయాలి, అతను మనం ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదు అంటే అతను కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోకూడదు. ఇక్కడ ట్రైనింగ్ ఎందుకు వెళ్ళిపోతాడు, మోర్ ఇన్సెంటివ్స్ కోసం వెళ్తారు ఎవరైనా, అంతే కదా. సో వర్క్ నేర్చుకున్నాడు, వర్క్ వచ్చింది, అబ్జర్వ్ చేస్తున్నాడు, బయట కాంపిటేటివ్ కంపెనీస్, బయట కంపెనీలో ఇదే వర్క్కి ఇక్కడ కన్నా ఎక్కువ శాలరీ ఇస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడనమాట, సో ఎక్కువ శాలరీ ఇస్తున్నాడు కాబట్టి హీ హ్యాస్ టు మూవ్ అనమాట. అది న్యాచురల్ థింగ్. నో బడీ కెన్ స్టాప్ హిమ్. ఎవరు ఆపలేరు. ఏంటంటే ఎక్కడ శాలరీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇఫ్ దే ఆర్ ప్రిఫర్ టు గెట్ మోర్ ఇన్కమ్. అదర్వైజ్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆ ఏరియాలోనే ఉండాలి, మనం వర్క్ చేసినా అక్కడికి వెళ్తే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇక్కడే ఉందాం మనం అనుకునే వాళ్ళు ఏమో చెప్పలేం. కానీ అలాగే కంపెనీలో మనం ఉన్నాం, లాయల్గా ఉన్నాం, మనం కంపెనీ వాళ్ళు మన మీద ఇన్వెస్ట్ చేసి ఇంత ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంతా చేసి మనని ఇంత వర్క్ నేర్పారు కాబట్టి వీ షుడ్ బి లాయల్ టు ద కంపెనీ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కదలరు. సో మనం ఏం చేయాలన్నమాట, వర్కర్ని సాటిస్ఫై చేయాలంటే కనుక అతనికి చాలా ఎన్వైర్న్మెంట్ క్లియర్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం అతనితో బిహేవ్ చేసే విధానంలో అతనికి, నేను ఇదివరకు ఫస్ట్ కంపెనీలోకి వచ్చినప్పుడు నేను ఐఎమ్ లెర్నర్, నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, సో ఐ గెట్ మోర్ రెస్పెక్ట్ అని అతనికి అనిపిస్తుంది. సో ఏం చేత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్ ద పవర్, నాలెడ్జ్ మే నాట్ బి ది పవర్, బట్ అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఓకే, నాలెడ్జ్ అనేది పవర్ఫుల్ అంటుంటాం, కానీ అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. సో ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో మచ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అతను ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ శాలరీ, మోర్ ఇన్సెంటివ్స్, మోర్ పెక్స్. సో ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ మీన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అదేమవుతుంది, కంపెనీ అవుతుంది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. అంటే ఆ కంపెనీలోకి వచ్చిన వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుని ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోతుంటారు. ఆల్వేస్ కంపెనీకి ఎప్పుడు కూడా ప్రొడక్టివ్ వర్కర్స్ ఉంటారు, ఎప్పుడు కూడా ఫ్రెషర్సే ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ నేర్పుతూ ఉండాలి, ట్రైనింగ్ ఇస్తుండాలి, వెళ్ళిపోతుండాలి. సో దట్స్ నాట్ ద రైట్ థింగ్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం ఆల్వేస్ ప్రిఫర్ టు స్టే ఇన్ అవర్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మేనేజర్. సో స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్
థర్టీన్త్ది ఏంటంటే ఇనిషియేటివ్నెస్. ఇనిషియేటివ్నెస్ మీన్స్ ఇనిషియేటివ్లీ అని అంటాం. అంటే ఏంటంటే ఏ పనైనా ఒక క్లాస్లో ఉందనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల స్కూల్ ఏదైనా అబ్జర్వ్ చేయండి. అటెండెన్స్ వేయాలి. అటెండెన్స్ వేయాల్సి వస్తే మిస్ పెన్ ఉంది, ఎనీబడి ప్లీజ్ గివ్ మీ ద పెన్ అన్న వెంటనే మ్యామ్ అని చెప్పి ఎవరో టక్మని లేచిస్తుంటారు పెన్. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేటివ్నెస్ అనమాట. అంటే అవుట్ ఆఫ్ 30 మెంబర్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు అబ్నార్మల్గా ఉంటారు. అంటే వాళ్ళు ముందడుగేస్తారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేటివ్స్. ఎవరో ఒకళ్ళు మనకి ఇండిపెండెన్స్లో కూడా ఇనిషియేటివ్నెస్ అంటే బోల్డెన్ మంది ఫైటర్స్ ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి 1857 వీళ్ళందరూ ఇనిషియేటర్స్ అనమాట. ఆ ఇనిషియేటర్స్ అంటే ఒక్కడిగైనా ఫస్ట్ ముందర వేస్తే తర్వాత కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అడుగులు వెనకాల వాళ్ళతో కలుస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేటివ్నెస్. అంటే మేనేజర్ షుడ్ బి ఇనిషియేటివ్. అంటే ఏమిటంటే ఇక్కడ ఏదైనా వర్క్ చేయలేకపోతే వర్కరు అతనికి చెప్పగలిగే కెపాసిటీ మేనేజర్కి ఉండాలి. ఎలా చేయాలో చెప్పాలి. సో హీ షుడ్ టేక్ ఇనిషియేటివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ టు ద వర్కర్ సో దట్ హీ విల్ బి ట్రైన్డ్ వెరీ మచ్ అండ్ హీ విల్ డూ ద వర్క్ ఇండివిజువల్ అనమాట, వితౌట్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో ఆ ఇనిషియేటివ్నెస్ అనేది మేనేజర్కి ఉండాలి. నో ఐఎమ్ ద మేనేజర్, ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, ఐ హ్యావ్ టు హియర్ టు గివ్ కమెంట్స్ ఓన్లీ అని అనుకుంటే కుదరదు. ఒక మేనేజర్ అనేవాడు ఏ వర్క్ అయినా చేయగలిగినట్టుగా వాళ్ళ చేత చేయించగలరు. సో ఆ ఇనిషియేటివ్నెస్ అనేటువంటిది మేనేజర్కి ఉండాలి. దిస్ ఇస్ 13th ప్రిన్సిపల్. అండ్ ఫైనల్లీ ఎస్ప్రిట్ డి కార్ప్స్ అంటాం. దిస్ ఇస్ ద ఫ్రెంచ్ వర్డ్ అనమాట యాక్చువల్గా. ఎస్ప్రిట్, ESPRIT, ఎస్ప్రిట్ DED, కార్ప్స్ CORPS. ఎస్ప్రిట్ డి కార్ప్స్ మీన్స్ టీమ్ స్పిరిట్. టీమ్ స్పిరిట్ అంటే ఎక్కువగా మనం గేమ్స్లో చూస్తుంటాం, క్రికెట్ మ్యాచెస్లో వాటిలోనే ఎక్కువగా మనకి క్రికెట్ మ్యాచ్లో చూస్తాం. టీమ్ స్పిరిట్ అంటే ఏంటి? 11 మెంబర్స్ కలిస్తేనే విక్టరీ ఈజ్ నాట్ డిసైడెడ్ బై ఓన్లీ సింగిల్ మ్యాన్. అఫ్ కోర్స్ ఏదైనా కెలామిటీస్ అయినా వచ్చేసి ఫైనల్గా ఒకటే నిలబడి నాట్అవుట్గా ఉండి ఫైనల్గా స్కోర్ కొడితే అది వేరే విషయం. కానీ అన్ని మెంబర్స్ యొక్క ఎఫర్ట్స్ కలిస్తేనే కానీ ఆ రిజల్ట్ రాదనమాట. సో ఆ వర్కర్స్ మధ్యనటువంటి కోఆర్డినేషన్ని మేనేజ్ చేసి వాళ్ళు చాలా వెల్ ఎక్విప్డ్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని క్యాపబిలిటీస్ని జాయిన్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించుకోవడం అనేటువంటిది మేనేజర్ యొక్క టాలెంట్ అనమాట. దట్ ఈస్ ఎస్ప్రిట్ డి కార్ప్స్. అంటే మెయింటైన్ టీమ్ స్పిరిట్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ. వర్కర్స్ షుడ్ గో యునైటెడ్లీ అనమాట. ఓకే, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఓకే, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని ఎలా అంటాం అలాగా టీమ్ స్పిరిట్ అనేటువంటిది ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఫెయిల్యూర్ అయినా ఆ ఫెయిల్యూర్ని అందరూ ఫేస్ చేయాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంతేకాని వాడు పర్టికులర్గా పాయింట్ చేసి అతను చేసాడు కాబట్టి మనం అతనే తప్పు చేసాడు అని ఎస్కేప్ అవ్వకూడదు. సో ఫెయిల్యూర్ని అందరూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాజ్ వెల్ యాజ్ విక్టరీ కూడా అందరూ షేర్ చేసుకోవాలి. అక్కడ ఏదైనా రిజల్ట్ ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా వచ్చినా కానీ ఎంటైర్ టీమ్ విల్ బీ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ అనమాట. సో దీస్ ఆర్ ది 14 principles. Okay, I hope that you can understand all these principles. Again, once again I just words అని చెప్తున్నాను. DADUUSRCSOESIE. సో ఈ కనుక ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీలీ యూ కెన్ ఆన్సర్ ఆల్ 14 principles in our examination. Thank you.